జై గురుదేవ్. ఇది అమెరికా వీడియోస్కి కంటిన్యూస్ వీడియో. ఇది అదే ఇంతకుముందు చెప్పినట్టు ఈ అమెరికన్ మీడియా, ఈ సోషల్ మీడియా నెట్వర్క్స్ అన్నీ కూడా అమెరికా చేతుల్లో ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇంకా అన్ని 90% ఫేమస్, ఇండియాలో 90% ఫేమస్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అమెరికా చేతుల్లోనే ఉన్నాయి. అందుకని మనం ఖచ్చితంగా మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవ్ శ్రీ శంకర్ ఇన్స్పిరేషన్తో తయారు చేసిన ఎలిమెంట్స్ యాప్ని అందరూ వాడుకోవాలి. అదేవిధంగా మనకి మన న్యూస్ మీడియా కూడా 90% న్యూస్ మీడియా అనేది ముస్లిమ్స్, క్రిస్టియన్స్, కమ్యూనిస్ట్, నక్సలైట్స్, అమెరికా ఫండింగ్, ఈ విధంగా డిఫరెంట్ వాటి వలన యాంటీ హిందూస్ కంట్రోల్లో ఉంది. కాబట్టి ఆ మీడియాను కూడా మనం అసలు నమ్మకూడదు ఎట్టి పరిస్థితుల్లో. మనకి హిందూస్కి సపోర్ట్గా ఉండే మీడియా ఏమంటే ఒకటి ఆప్ ఇండియా అని ఒక మీడియా ఉంది. ఈ ఆప్ ఇండియా అనేది హిందూస్కి సపోర్ట్గా ఉంటుంది, నిజాలను ప్రచారం చేస్తుంటుంది. కాబట్టి ఈ ఆప్ ఇండియాని మనం ఫాలో అవుతూ ఉండాలి డైలీ. అదేవిధంగా మనం వికీపీడియా కూడా న్యూట్రల్ వెబ్సైట్ అనుకుంటాం. వికీపీడియా అనేది కూడా అమెరికా చేతుల్లో ఉంది. వికీపీడియా కూడా గురుదేవ్ శ్రీ శివశంకర్ని అవమానించింది. కాబట్టి ఈ వికీపీడియా కూడా అమెరికా చేతుల్లో ఉంది. కాబట్టి మనం వికీపీడియాని కూడా ఎక్కువ నమ్మకూడదు. గురుదేవ్ శ్రీ శివశంకర్ని హై లెవెల్గా డెరగాటరీ చేసి ఈ వికీపీడియా అనేది ఆర్టికల్స్ని, ఆ వికీపీడియాలో గురుదేవ్ శ్రీ శివశంకర్ గురించి రాసింది. కాబట్టి ఈ వికీపీడియాని కూడా మనం నమ్మకూడదు. ఓన్లీ అప్పుడప్పుడు కొంత న్యూస్ వరకు మాత్రమే, కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వికీపీడియా నుంచి మనం తీసుకోవచ్చు. దీన్ని మనం హై లెవెల్ డిస్గస్టింగ్ థింగ్గా అనుకోవాలి ఈ వికీపీడియాని. ఏ విధంగా అయితే హంస అనేది పాలు నీళ్ళ మిశ్రమాన్ని ఇచ్చినప్పుడు ఓన్లీ పాలనే తాగి నీళ్ళని వదిలేస్తుందో, అదేవిధంగా మనం కూడా ఈ వికీపీడియా నుంచి కానీ, ఈ డిఫరెంట్ న్యూస్ వెబ్సైట్స్ నుంచి కానీ కొంత ట్రూత్ని మాత్రమే కొంతవరకే తీసుకొని మిగతా వాటిని విసర్జిస్తూ ఉండాలి. ఆ విధంగా మనం తెలివిగా కొంతవరకే తీసుకుంటూ ఉండాలి. వాళ్ళు చెప్పేవన్నీ పూర్తిగా నమ్మకూడదు. ఇక మదర్ తెరీసా విషయానికి వస్తే, మనం మరీ ఓవర్గా ఫారినర్స్ని ప్రైజ్ చేస్తూ ఉంటాము. కొంచెం కూడా హిందూస్ కంట్రిబ్యూట్ చేసింది మనం పెద్దగా పొగడకుండా, గమనించకుండా ఎక్కువగా ఫారినర్స్ని ప్రైజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో ఇన్నోవేషన్స్ కూడా అమెరికన్ కంపెనీస్లో హిందూస్ పనిచేయడం వల్లనే, ఇండియన్స్ పనిచేయడం వల్లనే అవి ఆవిష్కరణలు జరిగాయి. ఉదాహరణగా యూఎస్బి అనేది కనుక్కున్నది ఒక ఇండియన్ కంపెనీనే. అమెరికాలో ఉన్న ఇండియనే ఈ యూఎస్బిని కనుక్కున్నారు. అలాగా కొన్ని లక్షల మంది ఈ అమెరికాలోని టెక్ కంపెనీస్కి హిందూస్ పనిచేస్తున్నారు. వాళ్ళ కంట్రిబ్యూషన్ మాత్రం వరల్డ్ సరిగ్గా గుర్తించట్లేదు. మనం మాత్రం మరీ ఓవర్గా ఫారినర్సే అన్ని కనిపెట్టారు, ఫారినర్సే సెల్ ఫోన్ కనిపెట్టారు, ఫారినర్సే అది కనిపెట్టారు, ఇది కనిపెట్టారని మరీ హై లెవెల్ ఓవర్గా ఫారినర్స్ని ఎప్పుడూ పట్టుకొని కూర్చుంటాం. కానీ మనం కంట్రిబ్యూట్ చేసిన దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఈ విధంగా బ్రిటన్ అనేది మదర్ తెరీసాని భయంకరంగా పొగడటం చేసింది. ఆమెకు ఎన్నో మెడల్స్ ఇచ్చింది. ఆమెకు ఎన్నో వేల కోట్ల డబ్బుని మన భారతదేశంలోని హిందూస్ని క్రిస్టియన్గా కన్వర్ట్ చేయడానికి అనేక రకాల వేల కోట్లు ఆమెకు ఇచ్చింది. ఆమె ఆ డబ్బును వాడుకొని ఈ మన భారతదేశంలోని హిందూస్ని క్రిస్టియన్గా కన్వర్ట్ చేసింది. కొన్ని మంచి పాయింట్స్ కూడా ఆమె చేసింది ఉన్నాయి, అలాగే కొన్ని చెడ్డ పాయింట్స్ కూడా ఉన్నాయి. రెండు మదర్ తెరీసాలో మంచి షేడ్ ఉంది, చెడ్డ షేడ్ ఉంది. మంచి షేడ్ ఏంటంటే ఆమె భయంకరంగా వర్క్ చేసేది జనాల కోసం, ఈ బీద వాళ్ళ కోసం ఆ మదర్ తెరీసా భయంకరంగా పనిచేసింది. అది మంచి సైడు. చెడ్డ సైడ్ ఏంటంటే ఆమె హిందూస్ని క్రిస్టియన్గా కన్వర్ట్ చేయడానికి, చాలా క్రిస్టియన్ మతంలో కన్వర్ట్ చేయడానికి ఆమె సేవ చేసేది. అది ఆమె చెడ్డ సైడ్. ఆమె మదర్ తెరీసా అనే ఆమె రోమన్ క్యాథలిక్. ఈ
మన దేశంలో కూడా పాలిటిక్స్ ప్లే చేశారు ఆమెకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి. ఆ నోబెల్ ప్రైజ్ని ఇప్పుడు మనం అసలు పట్టించుకోని అవసరం లేదు, ఎందుకంటే అది నోబెల్ ప్రైజ్ అనేది పొలిటికల్ అయిపోయింది. ఈ పొలిటికల్ పీపుల్ ఎవరు ఉన్నారు, ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామాకి 2 సార్లు నోబెల్ ప్రైజ్ ఇచ్చింది. ఆ విధంగా ఈ పొలిటికల్గా ఎవడెవడున్నాడో వాళ్ళంతా కూడా ఆ నోబెల్ ప్రైజ్ కమిటీ మీద ప్రెజర్కి గురి చేసి వాళ్ళే నోబెల్ ప్రైజ్లు ఇచ్చుకున్నారు. వాళ్ళకి ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళకి ఆ విధంగా రాజకీయాలు చేసి ఆ నోబెల్ ప్రైజ్ ఇచ్చుకుంటున్నారు. కాబట్టి ఆ నోబెల్ ప్రైజ్ని మనం అసలు ఆ నోబెల్ ప్రైజ్ ఇచ్చిన వాడిని అసలు మనం గౌరవించాల్సిన అవసరమే లేదు. ఆ నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారో వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గౌరవించాల్సిన అవసరం లేదు. ఈ మలాలా ఉందో ఒక 16 సంవత్సరాల అమ్మాయికి ఆమె ఏం చేయకుండానే, ఆమె ఏమి కంట్రిబ్యూషన్ చేయకుండానే ఆమెకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ నోబెల్ ప్రైజ్ అనేది ఎంత చీప్ అయిపోయిందో, ఎంత వేస్ట్ అయిపోయిందో. కాబట్టి ఆ నోబెల్ ప్రైజ్ని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మదర్ తెరీసాకి భారతరత్న ఇందిరాగాంధీ ఇచ్చింది జనవరి 25, 1980. మన దేశంలో క్రిస్టియన్ కన్వర్షన్ ప్రోత్సహించడానికి, హిందూస్ని క్రిస్టియన్గా కన్వర్ట్ చేయడానికి ప్రోత్సహించడానికి ఇందిరాగాంధీ ఈ విధంగా జనవరి 25, 1980లో ఆమె పవర్లోంచి పోకముందు భారతరత్న అనేది ఇచ్చింది. కాబట్టి మనం ఈ అవార్డ్స్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ భారతరత్న కానీ, ఈ పద్మ అవార్డ్స్ని కానీ, వీటన్నిటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఈ రాజకీయ నాయకులు వాడికి ఇష్టం వచ్చిన వాడికి, వాడు ఏమీ చేయకపోయినా కానీ, ఎంతో చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నా కానీ వాళ్ళకి ఇవ్వకుండా, ఏమీ చేయనోడికి కూడా వాడి రాజకీయ అవసరాల కోసం ఈ విధంగా ఈ భారతరత్న అవార్డులు, పద్మశ్రీలు ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి మనం ఈ అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళని, అవార్డ్స్ తీసుకున్న వాళ్ళని, ఇచ్చే వాళ్ళని పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు. కాకపోతే గురుదేవ్ శ్రీ శివశంకర్కి పద్మవిభూషణ్ ఇచ్చారు, దాన్ని మనం కొంచెం గౌరవించాలి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది 14 జనవరి 1980 నుంచి 31 అక్టోబర్ 1984 వరకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉంది. ఆమె ప్రధానమంత్రి అయిన 11 రోజులకే మదర్ తెరీసాకి భారతరత్న ఇప్పించేటట్టు చేసింది. ఆ విధంగా మదర్ తెరీసా నోబెల్ ప్రైజ్ అనేది 17 అక్టోబర్ 1979లో పొందింది. ఆమె ఓటోమన్ ఎంపైర్లో పుట్టింది. కాబట్టి మనం ఈ నోబెల్ ప్రైజ్ కానీ, భారతరత్న కానీ మరీ అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి అమెరికా అనేది మన ప్రపంచంలో ఉన్న 95% సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా, మెలకుగా ఉండాలి. కాబట్టి ఈ సోషల్ మీడియాని కూడా 90% పైగా ఈ అమెరికానే కంట్రోల్ చేస్తుంది. ఈ అమెరికాలో ఓన్లీ బ్లాక్ కాలేజెస్ కూడా ఉంటాయి. ఓన్లీ బ్లాక్ కాలేజెస్ అంటే ఓన్లీ నీగ్రోస్కి, ఓన్లీ బ్లాక్ పీపుల్కి కాలేజెస్ ఉంటాయి. అంటే ఓన్లీ వాళ్ళే ఉంటారు ఆ కాలేజీలో, వైట్ పీపుల్ ఉండరు, ఓన్లీ నల్ల జాతీయులే ఉంటారు. అలాంటి కాలేజెస్ కూడా అమెరికాలో ఉంటుంటాయి. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, ఇంకా కొన్ని యూరోపియన్ కంట్రీస్, ఇవన్నీ కూడా చాలా ఆఫ్రికన్ కంట్రీస్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో వాటి అడవుల్లోకి వెళ్ళేసి వైల్డ్ యానిమల్స్ని విపరీతంగా గన్స్ తోటి కాల్చేసి చంపేస్తున్నాయి. ఆ విధంగా ఎన్నో సింహాలను చంపేసి వాటి హెడ్స్ని ఏదో వీళ్ళేదో సాధించినట్టుగా వాటిని చూపించుకుంటూ ఈ విధంగా వైల్డ్ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు ఈ అమెరికను, కొన్ని యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు. 2016 నుంచి 2017 వరకు మనం అనాలిసిస్ చేస్తే ఈ హంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం అమెరికాలో కానీ, ప్రపంచంలో కానీ మొత్తం 500 సింహాలను చంపేశారు. ఈ అమెరికాలో హంటింగ్ అనేది, వైల్డ్ యానిమల్స్ని హంటింగ్ చేయడం అనేది లీగల్. అంటే ఎవరైనా కానీ గన్స్ తీసుకొని వెళ్ళేసి ఫారెస్ట్లోకి వెళ్ళేసి అక్కడ ఉండే సింహాలని కానీ, పులుల్ని కానీ, జింకల్ని కానీ, బేర్స్ని కానీ ఈ విధంగా గన్స్తో షూట్ చేసి చంపడం అనేది లీగల్. చంపుకోవడానికి అక్కడ ఉండే గవర్నమెంట్ అనేది అలౌ చేస్తూ ఉంటుంది. ఓల్డెన్ డేస్తో 1930తో పోలిస్తే
2020లో అమెరికాలో మీట్ కన్జంప్షన్ చూసుకుంటే 5 రెట్లు పెరిగిపోయింది. చికెన్ అనేది 3 రెట్లు చీప్ అయిపోయింది. 1930 కంటే 2020లో ఈ చికెన్ అనేది 3 రెట్లు చీప్ అయిపోయింది. అదే అమెరికాలో 1930 నుంచి 2020కి ఈ మీట్ కన్జంప్షన్ అనేది, అంటే మాంసాహారం తినడం అనేది 5 రెట్లు పెరిగిపోయింది. ఇక అలాస్కా గురించి మనం కొంత అనాలిసిస్ చేస్తే, ఈ అలాస్కా అనేది చాలా కోల్డ్ స్టేట్ అమెరికాలో. అమెరికా నుంచి కెనడా పైన ఉంటుంది, అమెరికా పైన కెనడా ఉంటుంది. ఆ కెనడాకి కొంచెం వెస్ట్లో ఉంటుంది ఈ అలాస్కా అనేది. వెస్ట్ టిప్లో, నార్త్ టిప్లో ఉంటుంది. ఇక ఫార్ నార్త్ టిప్లో అలాస్కాలో ఒక బ్యారో అనే ఒక స్మాల్ టౌన్ని కానీ మనం అనాలిసిస్ చేస్తే, ఆ బ్యారో అనే ఒక స్మాల్ టౌన్లో 5,000 మంది జనాలు ఉంటారు. దాంట్లో ఆయిల్ డిపాజిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ బ్యారోకి దగ్గర ఉండే ప్లేసెస్లో ఆయిల్ డిపాజిట్స్ దగ్గర ఉంటారు. మోస్ట్లీ ఆ బ్యారో అనే టౌన్లో నివసించే ఈ 5,000 మంది కూడా ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కోసం వచ్చిన వర్కర్స్ ఆఫీసర్సే. వాళ్ళకి ఫుడ్ ఎలా వస్తుందంటే, అక్కడ చలి కంట్రీ కాబట్టి అక్కడ అలాస్కాలో ఫుడ్ గ్రో అవ్వడం అనేది చాలా తక్కువ. వాళ్ళకేమంటే ఏరోప్లేన్స్ నుంచి, అమెరికా నుంచి ఫుడ్ పంపిస్తారు. ఆ బ్యారో దగ్గర ఏమంటే ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్కి ప్లేన్స్ ద్వారా ఫుడ్ అనేది అమెరికా నుంచి పంపిస్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఒక అమెరికాలో మీడియన్ ఇన్కమ్ చూసుకుంటే సంవత్సరానికి ఒక 30 లక్షలు ఉంటుంది మీడియన్ ఇన్కమ్. అదే 3 లక్షలు, నెలకి 3 లక్షలు అనేది అమెరికాలో మీడియన్ ఇన్కమ్. అంటే రోజుకి 10,000 అనేది అమెరికాలో మీడియన్ ఇన్కమ్. ఇక మినిమం వేజ్ ఇన్ యుఎస్ఏ వస్తే, అమెరికాలో మినిమం వేజ్ అనేది గంటకి 500 అక్రాస్ ద కంట్రీ. అంటే మనం ఒకరు వర్క్ని పెట్టుకోవాలంటే వానికి మినిమం గంటకి 500 ఇవ్వాలి అమెరికాలో అయితే. అమెరికాలోని 5 రాష్ట్రాల్లో అయితే నో మినిమం వేజ్ లా అనేది లేదు. రోజుకి 5,000 అనేది మినిమం వేజ్ అమెరికాలో. అదేవిధంగా నెలకి 1,00,000 రూపాయలు అనేది మినిమం వేజ్ అమెరికాలో. 1950 నుంచి నాన్ ఫార్మ్ వర్కర్స్, అంటే పొలాల్లో కాకుండా వేరే చోట పనిచేసే వర్కర్స్కి గంటకి 500 ఇవ్వాలని 1950లో ఒక చట్టం తెచ్చారు. అదే 1950లో గంటకి $1 అనేది మినిమం వేజ్గా పెట్టారు. గంటకి $1 అంటే ఇప్పుడున్న క్యాల్కులేషన్ చాలా ఉంటుంది. అప్పుడు టైంలో మనం ఒక 500 అనుకోవచ్చు. ఆ విధంగా 1950లో గంటకి $1 అనేది మినిమం వేజ్ అనేది అమెరికా చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక అమెరికాలో ప్రెసిడెంట్ ప్రొటెక్షన్ గురించి వస్తే, అమెరికాలో ప్రెసిడెంట్ ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, హెవీగా ఉంటుంది. ఎందుకంటే 2 ప్రెసిడెన్షియల్ మర్డర్స్ అనేవి అమెరికాలో జరిగాయి. ఒకటి అబ్రహం లింకన్, ఇంకోటి జాన్ ఎఫ్ కెనడీ. ఈ ఇద్దరు ప్రెసిడెంట్గా ఉన్న టైంలోనే వాళ్ళకి ఎగనెస్ట్గా ఉండే అతను వచ్చి షూట్ చేసి వాళ్ళని చంపేశారు. అందుకని వాళ్ళకి భయంకరమైన అమెరికాలో ప్రెసిడెంట్కి భయంకరమైన సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళకి హై లెవెల్ బుల్లెట్ ప్రూఫ్ కార్స్ ఇస్తారు. అవి ఏమంటే ఈవెన్ రాకెట్ ప్రొపైలర్స్ని కూడా, గ్రెనేడ్స్ కూడా, ఇంకా వేరే పెద్ద పెద్ద బాంబ్స్ని కూడా ఆ హై లెవెల్ బుల్లెట్ ప్రూఫ్ కార్స్ అనేవి తట్టుకోగలుగుతాయి. ఆ విధంగా అమెరికన్ ప్రెసిడెంట్కి వందల సంఖ్యలో సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ ప్రెసిడెంట్ ట్రావెల్ చేసేటప్పుడు వందల కార్లు ప్రెసిడెంట్కి సపోర్టివ్గా ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రెసిడెంట్ ట్రావెల్ అయ్యేటప్పుడు ప్రెసిడెంట్ కారు చుట్టూ 10ల సంఖ్యలో సిగ్నల్ జామర్స్ ఉంటాయి. ఎవరన్నా బాంబ్ సిగ్నల్ పంపించినప్పుడు ఆ బాంబ్ పేలకుండా ఈ సిగ్నల్ జామర్స్ అనేవి ఆ సిగ్నల్ని, బాంబు పేల్చే సిగ్నల్ని జామ్ చేసేస్తాయి. ఆ విధంగా అమెరికాలో ప్రెసిడెంట్కి భయంకరంగా సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా ప్రెసిడెంట్ ట్రావెల్ చేసే ముందు రోడ్డు మొత్తాన్ని క్లియర్ చేసేస్తారు. అప్పుడు ట్రాఫిక్ మొత్తాన్ని స్టాప్ చేసి ఆ రోడ్లో ఎవరిని పోనీయకుండా చేస్తుంటారు. అదేవిధంగా ఫ్లైట్ ట్రావెల్ ఉంటుంది, హెలికాప్టర్ ట్రావెల్ ఉంటుంది. ఈ ప్రెసిడెంట్ చుట్టూ కూడా వందల సంఖ్యలో జనాలు AK-47 కానీ, AK-47 కన్నా ఇంకా పెద్ద పెద్ద గన్స్ని కానీ పెట్టుకొని తిరుగుతూ ప్రెసిడెంట్కి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు.
కొన్ని వంద సంవత్సరాల క్రితం మన భారతదేశపు ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రపంచం మొత్తం ఉండేది. ఇది ఏ విధంగా చూస్తే మనకి అమెరికాలో కాలిఫోర్నియా అనే ఒక స్టేట్ ఉంటుంది. ఆ కాలిఫోర్నియా అనేది కపిలారణ్య అనే పదం నుంచి వచ్చింది. కపిలారణ్య అంటే కపిల మహర్షి అక్కడ కాలిఫోర్నియాలో ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ కాలిఫోర్నియాలో ఉండే ఫారెస్ట్లో ఉండేవాడు. మన ఇండియాలో కాదు. కపిల ముని ఇండియా నుంచి వచ్చిన మహర్షి కాదు. ఇండియా నుంచి వచ్చేనాడో లేకపోతే ఇండియా నుంచి అమెరికా వెళ్ళినాడో మనం కరెక్ట్గా తెలియదు. కానీ కపిల మహర్షి మాత్రం అమెరికాలోనే ఉండేవాడు చాలా సంవత్సరాలు అమెరికాలోనే బ్రతికాడు. ఆ విధంగా కపిల మహర్షి అక్కడ బ్రతికారు కాబట్టి కపిల మహర్షి పేరు మీదుగా కపిలారణ్య అని వచ్చింది. ఆ కపిలారణ్య అనే కాలక్రమేణా కాలిఫోర్నియాగా మారిపోయింది. అదేవిధంగా నోవా స్కోటియా అనే ఒక ప్లేస్ ఉంటుంది. దానికి సాంస్క్రిట్ నేమ్ వచ్చి నవకోశ అంటే 9 hours అని. మన ఇండియా నుంచి కరెక్ట్గా ఈ నోవా స్కోటియా అనే ఒక ప్లేసు 9 hours టైం డిస్టెన్స్ ఉంటుంది. ఆ 9 hours టైం డిస్టెన్స్ ఉండబట్టి పురాతన కాలంలో మన సంస్కృతం ప్రకారం ఆ నోవా స్కోటియాకి నవకోశ అని పేరు పెట్టారు. ఆ నవకోశ అనేది కాలక్రమేణా నోవా స్కోటియాగా మారిపోయింది కెనడాలో. ఈ విధంగా కొన్ని 100 సంవత్సరాల క్రితం మన భారతదేశపు ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రపంచం మొత్తం ఉండేది. ఇక అమెరికాలో బీఫ్ కంపెనీస్, పౌల్ట్రీ కంపెనీస్ని అనాలిసిస్ చేస్తే ఈ కంపెనీస్ కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. ఒక టాప్ 50గా మనం తీసుకుంటే యావరేజ్గా ఒక 100,000 ఎంప్లాయీస్ ఈ కంపెనీస్లో ఉంటారు. యావరేజ్గా 50 to 100 కానీ తీసుకుంటే దాంట్లో 50,000 ఎంప్లాయీస్ ఉంటారు. అంటే 50 to 100 మనం మొత్తంగా ఈ మీట్ కంపెనీస్ కానీ మనం అమెరికాలో అనాలిసిస్ చేస్తే మొత్తం ఈ టాప్ 100 మీట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో, ఈ టాప్ 100 మీట్ కంపెనీస్ అన్నింటిలో కలిపి ఒక 10 లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. ఈ బీఫ్ మీటు, పిగ్ మీటు, పౌల్ట్రీ మీటు, ఇంకా 10 రకాల యానిమల్స్ మీట్ని వాటిని మీటు కోసం పెంచి వాటిని హై లెవెల్ టార్చర్ చేసి వాటిని భయంకరంగా చంపే ఈ క్రూరమైన దాంట్లో అరౌండ్ ఒక 10 లక్షల మంది జనాలు ఎంప్లాయీస్గా ఈ మీట్ కంపెనీస్లలో 100 మీట్ కంపెనీస్లలో పనిచేస్తూ ఉన్నారు అమెరికాలో. ఇక రోడ్ డెత్స్ విషయానికి వస్తే మొత్తం రోడ్ డెత్స్ ప్రపంచం మొత్తం మీద కూడా, అంటే రోడ్డు యాక్సిడెంట్ ద్వారా చనిపోయే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద కూడా పర్ ఇయర్కి 15 లక్షల మంది చనిపోతున్నారు. ఈ 15 లక్షల మంది అనేవాళ్ళు ప్రపంచం మొత్తం మీద అయితే రోడ్ యాక్సిడెంట్ ద్వారా సంవత్సరానికి 15 లక్షల మంది చనిపోతున్నారు. దాంట్లో అమెరికాలో సంవత్సరానికి రోడ్డు యాక్సిడెంట్స్ ద్వారా 50,000 మంది చనిపోతున్నారు. ఇప్పుడు జనాలు అంటే పాపాలు చేయడం భయంకరంగా పెరిగిపోయింది కాబట్టి ఈ విధంగా రోడ్ యాక్సిడెంట్స్లలో కొన్ని లక్షల మంది ప్రపంచం మొత్తం మీద చనిపోతున్నారు. ఇక లైఫ్ స్పాన్ ఆఫ్ బర్డ్స్ గురించి వస్తే, అంటే పక్షుల యొక్క జీవిత కాలంగానే మనం అనాలిసిస్ చేస్తే కొన్ని పక్షులు 5 సంవత్సరాలు బ్రతుకుతాయి, కొన్ని పక్షులు 10 సంవత్సరాలు బ్రతుకుతాయి, కొన్ని పక్షులు 15 సంవత్సరాలు బ్రతుకుతాయి, కొన్ని పక్షులు 20 సంవత్సరాలు బ్రతుకుతాయి, మ్యాక్సిమం పక్షులు 30 సంవత్సరాలు బ్రతుకుతాయి. ఈ హంటర్స్ కానీ మనం అనాలిసిస్ చేస్తే ఈ హంటర్స్ ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో కానీ మనం అనాలిసిస్ చేస్తే ప్రపంచం మొత్తం మీద 10 కోట్ల మంది హంటర్స్ ఉన్నారు. అంటే జంతువులను వేటాడి చంపేవాళ్ళు మొత్తం మన ఇండియాలో కూడా కొన్ని కులాలు జంతువులను వేటాడి చంపే కులాలు ఉంటాయి. ఈ అడవుల్లో ఉండే జాతులు కానీ ఇంకా వేరే జాతులు కానీ, ఆ విధంగా ఈ హంటర్స్కి సంబంధించిన వాళ్ళు ప్రపంచం మొత్తం మీద 10 కోట్లు ఉన్నారు. అదే అమెరికాలో అయితే వీళ్ళు 1 కోటి మంది ఉన్నారు. ఇక అమెరికాలో డెత్స్ విషయానికి వస్తే అమెరికాలో సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారు అనే విషయాన్ని మనం చూస్తే 20 లక్షల మంది మనుషులు అమెరికాలో ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. అదే ప్రపంచం మొత్తం మీద కూడా ప్రతి సంవత్సరము కూడా 5 కోట్ల మంది మనుషులు చనిపోతున్నారు. అంటే అది ఏ విధంగానైనా కానీ, రోగాల వలన అయినా కానీ, లేదంటే వయసు అయిపోవడం వలన, ముసలోడు అయిపోవడం వలన కానీ, ఈ విధంగా అన్ని రకాల కారణాలు తీసుకుంటే ప్రపంచంలో సంవత్సరానికి చనిపోయే వాళ్ళు 5 కోట్ల మంది చనిపోతున్నారు. అదే అమెరికాలో అయితే సంవత్సరానికి 20 లక్షల మంది చనిపోతున్నారు.
మనం 1990 నుంచి 2020 వరకు అనాలిసిస్ చేస్తే యావరేజ్గా సంవత్సరానికి 5 కోట్ల మంది చనిపోతున్నారు. మన ఇండియాలో అయితే సంవత్సరానికి 1 కోటి మంది చనిపోతున్నారు. ఈ విధంగా మనం అనాలిసిస్ చేస్తే ప్రపంచం అనేది ఒక సమాధుల స్థలము. భయంకరంగా జనాలు ప్రతి సంవత్సరం ప్రతిరోజు కొన్ని లక్షల మంది చనిపోతున్నారు ప్రపంచం మొత్తం మీద కూడా. కాబట్టి మనం ఏదో ఇక్కడ అంతా పర్మనెంట్గా ఉంటామనుకునే ఒక అపోహలో ఉంటూ కొన్ని కోట్లు జీవితం అంతా డబ్బు మీద పడిపోయి డబ్బే పరమ ధ్యేయం అనుకొని కొన్ని కోట్లు కూడబెట్టుకొని బ్యాంకుల్లో వేసేసి చచ్చిపోతున్నారు. తర్వాత వాళ్ళ పిల్లలు మాత్రం వాళ్ళు బ్యాంకులో వేసిన డబ్బుల కోసం ఒకడి మీద ఒకడు కేసులు పెట్టుకొని ఒకడి మీద ఒకడు నవ్వులు పాలై ఈ విధంగా కొట్టుకుంటూ ఉన్నారు. శాంతి లేకుండా ఒకరినొకడు కొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా ఒక సమాధులు ఉండే స్థలం. ఎందుకంటే ఈ విధంగా ప్రపంచంలో మొత్తం సంవత్సరానికి 5 కోట్ల మంది చనిపోతున్నారు అన్ని రకాల కారణాల వలన. 1990 నుంచి 2020 వరకు యావరేజ్గా ప్రతి సంవత్సరానికి 5 కోట్ల మంది చనిపోతున్నారు. దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేస్తే 30 కోట్లలో మొత్తం 30 సంవత్సరాల్లో మొత్తం 150 కోట్ల మంది చనిపోయారు. ఇక అమెరికాలో సీడ్ మోనోపాలీ విషయానికి వస్తే సీడ్ మోనోపాలీ లాబీస్ అనేవి భయంకరంగా ఉంటాయి అమెరికాలో. అంటే ఓన్లీ 7 GMO కంపెనీస్ ఉంటాయి ప్రపంచంలో. ఆ 7 GMO కంపెనీస్ అనేవి ప్రపంచంలోని విత్తనాల్లో 70% విత్తనాలను కంట్రోల్ చేస్తున్నాయి. ఇది చాలా డేంజరస్, అట్రాషియస్. ఎందుకంటే ఓన్లీ 7 కంపెనీలే మొత్తం ప్రపంచంలో ఉన్న విత్తనాల మొత్తాన్ని 70% కంట్రోల్ చేస్తున్నాయి. అవి కూడా GMO కంపెనీలు, జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలను అమ్మే కంపెనీలు. ఈ కంపెనీలు ప్రపంచంలో ఉండే 100% విత్తనాలను కంట్రోల్ చేయాలనే అనేక రకాల భయంకరమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. అదేవిధంగా భూమి మీద ఉండే 100% వాటర్ని కంట్రోల్ చేయాలని ఒక భయంకరమైన ప్రయత్నాలు ఈ 7 GMO కంపెనీస్ భయంకరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వీళ్ళకి ఏంటంటే డబ్బు తప్పితే ఏది అవసరం ఉండదు. ఈవెన్ ప్రపంచం మొత్తం కుక్కల పాలైనా సరే మేము మాత్రం డబ్బు సంపాదించాలా, మేము మాత్రం కొన్ని కోట్లు సంపాదించాలనే మెంటాలిటీ తోటి ఈ వెధవలు ఉంటూ ఉంటారు. వీళ్ళ వలన ప్రపంచం అంతా నాశనం అయిపోతూ ఉంది. ఈవెన్ ప్రపంచం ఎట్లా కుక్కల పాలైనా కానీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి ఏంటంటే ప్రపంచం కుక్కల పాలైనా పర్లేదు కానీ మాకు మాత్రం కోట్లు డబ్బులు కావాలి. ఇదే మెంటాలిటీ తోటి ఈ విధంగా భయంకరమైన జనాలు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఈ GMO కంపెనీలో పనిచేసే వాళ్ళు కనీసం ఆ ఫుడ్ని టచ్ కూడా చేయరు, వాళ్ళు గ్రో చేసే టచ్ని. ఎందుకంటే వాళ్ళకి తెలిసి అది పాయిజన్ లాంటి ఫుడ్ అని. వాళ్ళు ఏమంటే సపరేట్గా ఆర్గానిక్గా పెంచుకొని వాళ్ళ ఫుడ్ని పెంచుకొని తింటూ ఉంటారు. కానీ అమ్మటం మాత్రం ఈ GMO సీడ్స్ని, ఈ విషపూరితమైన ఈ GMO ప్రొడక్ట్స్ని అమ్ముతూ ఉంటారు. ఇలాంటి లాబీస్ అనేవి అమెరికాలో భయంకరంగా ఉంటాయి. యూరోప్లో చాలా తక్కువ ఉంటాయి ఈ లాబీస్, ఈ సీడ్ లాబీస్. అంటే GMO కంపెనీ సీడ్ లాబీస్ అనేవి అమెరికాలో భయంకరంగా ఉంటాయి, యూరోప్లో చాలా తక్కువ ఉంటాయి. ఇక అమెరికాలో ఈ పొలిటికల్ సిస్టమ్కి వస్తే అమెరికాలో మెయిన్గా ఉండేది చాలా పార్టీస్ ఉన్నా కానీ మెయిన్గా ప్రజలు ఓటేసేది 2 పార్టీస్ ఉంటాయి. ఒకటి రిపబ్లిక్ పార్టీ, ఇంకొకటి డెమోక్రటిక్ పార్టీ. ఇంతకుముందు రిపబ్లిక్ పార్టీకి ట్రంప్ హెడ్గా ఉండేవాడు. అది రైట్ పార్టీ, అంటే రైట్ లీనింగ్ పార్టీ. ఈ బిడెన్ ఇప్పుడు కరెంట్ ప్రెసిడెంట్ ఉన్నాడు, అది డెమోక్రటిక్ పార్టీ. ఆ డెమోక్రటిక్ పార్టీ అనేది కంప్లీట్ లెఫ్ట్ పార్టీ కాదు కానీ లెఫ్ట్ లీనింగ్ పార్టీ. ఈ జనరల్గా ఓట్స్ అనేవి ఒక పార్టీకి 50% ఉంటాయి, ఇంకో పార్టీకి 50% ఉంటాయి. ఈ ఓట్స్ అనేవి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఈ డెమోక్రటిక్, ఈ రిపబ్లిక్ కొంచెం ఒకటే విధంగా ఉంటాయి. దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది కొంచెం ఓల్డ్ న్యూస్. ఈ ట్రంప్ అనేవాడు ఒబామా కోల్ బిల్ని క్యాన్సిల్ చేసి పడేశాడు. ఈ విధంగా ఒక ప్రెసిడెంట్ చేసిన ఆర్డర్స్ని ఇంకో ప్రెసిడెంట్ మారిపోయిన తర్వాత వాటిని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా అమెరికా అనేది ప్రపంచంలో అందరి మీద స్నూపింగ్ చేస్తూ ఉంది. ఎవడెవడు ఏమేమి చేస్తున్నాడు, ఎవడెవడు ఇంటర్నెట్లో ఏమేమి యాక్టివిటీ చేస్తున్నాడు, యూట్యూబ్లో ఏమేమి యాక్టివిటీ చేస్తున్నాడు, ఫేస్బుక్లో ఏమేమి యాక్టివిటీ చేస్తున్నాడు, ఇదంతా కూడా అమెరికా అనేది గమనిస్తుంది, మొత్తం రికార్డ్ చేసుకుంటుంది, అంతా చేస్తుంది. ఇక అమెరికా బడ్జెట్ విషయానికి వస్తే అమెరికా బడ్జెట్ అనేది సంవత్సరానికి $5 ట్రిలియన్.
ఈ $5 ట్రిలియన్ 20% మిలిటరీ స్పెండింగ్కి వెళ్ళిపోతుంది. అంటే లోకల్గా వాని కంట్రీలో ఉండే మిలిటరీకి ఫుడ్డు, వెపన్స్ అన్నిటి ఖర్చు కోసం మళ్ళీ ఓవర్సీస్గా ఉండే 1000 బేసెస్ వాళ్ళ ఫుడ్కి, వెపన్స్కి, ట్రాన్స్పోర్ట్కి, హౌసింగ్కి వీటన్నిటి ఖర్చు కూడా పర్ ఇయర్ 20% ఆఫ్ బడ్జెట్ని అమెరికా అనేది ఖర్చు పెడుతుంది. ఇక ఈ మిలిటరీ బడ్జెట్ అమెరికా ఖర్చు పెట్టింది 1940 నుంచి 1970 వరకు చూసుకుంటే 10% ఆఫ్ జీడిపి ఖర్చు పెట్టింది. అదే 1970 నుంచి 2020 వరకు చూసుకుంటే 5% ఆఫ్ జీడిపి ఖర్చు పెట్టింది. అదే 2000 నుంచి 2020 వరకు యావరేజ్గా $0.5 ట్రిలియన్ అమెరికా ఖర్చు పెట్టింది. ఇది మొత్తం కలిపితే $10 ట్రిలియన్. అదే 1980 నుంచి 2020 వరకు అమెరికా పర్ ఇయర్ $0.2 ట్రిలియన్ ఖర్చు పెట్టింది. ఇదంతా కలుపుకుంటే $4 ట్రిలియన్. అదే 1960 నుంచి 1980 వరకు అమెరికా $0.1 ట్రిలియన్ ఖర్చు పెట్టింది. ఇదంతా కలుపుకుంటే $2 ట్రిలియన్. 1940 నుంచి 1960 వరకు పర్ ఇయర్ $0.1 ట్రిలియన్ మిలిటరీ కోసం ఖర్చు పెట్టింది. ఇదంతా కలుపుకుంటే $2 ట్రిలియన్. ఈ విధంగా మొత్తం 1940 నుంచి 2020 వరకు అమెరికా అనేది $20 ట్రిలియన్ 8 ఇయర్స్లో మిలిటరీ మీద స్పెండ్ చేసింది. ఆ విధంగా $20 ట్రిలియన్ అమెరికా అనేది మిలిటరీ మీద స్పెండ్ చేసింది కాబట్టి అమెరికా అనేది ప్రపంచం మొత్తాన్ని 70 సంవత్సరాల నుంచి 70% ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. దీన్ని మనం ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్గా చేసుకుంటే ఇదంతా వరల్డ్లో ఉండే మనీ కాబట్టి ఇన్ఫ్లేషన్కి అంటే రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ఒక 70 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి రేట్లు అనేవి మారిపోయినాయి కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్కి అంటే రేట్లు పెరిగిపోయిన దాన్ని మనం అడ్జస్ట్గా చేసుకుంటే 100 సంవత్సరాల్లో అమెరికా అనేది మిలిటరీ మీద $50 ట్రిలియన్ ఖర్చు పెట్టింది. అదేవిధంగా ఎన్నో దేశాలను లూటీ చేసి ఆ మనీని కూడా ఈ మిలిటరీ కోసం ఖర్చు పెట్టింది. అమెరికా గురించి ఇంకా మరిన్ని విషయాలు తర్వాత వీడియోలో. జై గురుదేవ్.